నమస్కారం ప్రజలారా. గత 10 సంవత్సరాలుగా జాబులు లేక ఏం లేక ఇబ్బంది పడుతున్న యువతకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. యువతకు స్వయం ఉపాధి కల్పించడానికి 3 లక్షల వరకు రుణం ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ అనే పేరుతో ఈ స్కీమ్ ని లాంచ్ చేసింది. 6 గ్యారంటీలో భాగమైన ఈ స్కీమ్ ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, రేవంత్ రెడ్డి గారు కలిసి లాంచ్ చేసిరు. దీని అప్లికేషన్స్ ఇది బేసిక్ గా మార్చ్ 17 నుంచి ఏప్రిల్ 5 వరకు ఎవరైతే యువత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఈ కేటగిరీలకు చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో బేసిక్ గా ఎట్లా అప్లై చేసుకోవాలంటే కింద మేము లింక్ ఇస్తాం. ఆ లింక్ లోకి మీరు వెళ్ళండి, ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మీ కేటగిరీ ఏది, మీరు ఎస్సీ కేటగిరీయా, ఎస్టీ కేటగిరా, బీసీ కేటగిరా ఆర్ ఎల్స్ మైనార్టీ కేటగిరీ, ఏ కేటగిరీకి సంబంధించి ఆ కార్పొరేషన్ కింద మీ రుణాలు వస్తాయి. ఆ కార్పొరేషన్ చైర్మన్లతో ఆల్రెడీ సీఎం గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ డిస్కషన్ చేశారు. అందులోకి వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే మీకు వచ్చేస్తుంది. సో బేసిక్ గా ఇది ఏవైతే ఉన్నాయి 15 డేస్ నుంచి 15-20 డేస్ మధ్యలో అప్లికేషన్ తీసుకున్న ఇవన్నీ కూడా జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ లబ్ధిదారులు అందరి ఖాతాలలో దాదాపు 6,000 కోట్లు ఖర్చు పెట్టి వేయబోతున్నారు. దాదాపు 5 లక్షల మంది వరకు యువతకు ఈ స్కీమ్ అందబోతుంది. సో ఇందులో 3 కేటగిరీలు ఉంటాయి. బేసిక్ గా ఫస్ట్ కేటగిరీ 1,00,000 లోపు రుణం తీసుకున్న వాళ్ళ కేటగిరీ, అంటే 1,00,000 వరకు లోన్ తీసుకున్న వాళ్ళకి 80% సబ్సిడీ వస్తుంది. అంటే 80% గవర్నమెంటే కట్టేస్తే మిగతా 20% ఒక 20,000 మాత్రమే మనం కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ 2 లక్షల వరకు, అంటే 1 నుంచి 2 లక్షల వరకు తీసుకున్న వాళ్ళు వీళ్ళకు 70% సబ్సిడీ వస్తుంది. అంటే 60,000 వరకు మనం కట్టుకోవాలి, మిగతా 1,40,000 రూపాయలు గవర్నమెంటే కట్టుకుంటుంది. అండ్ 3వ కేటగిరీ 2 నుంచి 3 లక్షల మధ్య లోన్ తీసుకున్న వాళ్ళకు వీళ్ళకు 60% సబ్సిడీ వస్తుంది. అంటే నియర్లీ ఒక 1,80,000 వరకు గవర్నమెంటే కట్టుకుంటుంది, ఇంకొక 1,00,000 చిల్లర మాత్రమే మనం కట్టుకోవాలి. సో ఇట్లా 3 కేటగిరీలకు డివైడ్ చేసి ఏ కేటగిరీ ఏ యువతకి ఎంత అవసరమో వాళ్ళ బిజినెస్ ఐడియాస్ ని బట్టి వాళ్ళకు ఇవ్వడానికి గవర్నమెంట్ నిర్ణయించుకుంది. సో గత 10 సంవత్సరాలుగా ఒక్క జాబ్ రాలేదు. ఇలాంటి స్కీమ్స్ అసలు గవర్నమెంట్ సబ్సిడీ స్కీమ్స్ యువతకు అందిద్దామనే స్కీమ్స్ తెలంగాణ గవర్నమెంట్ లో ఇప్పటి వరకు రాలేవు. తెలంగాణ యువతకు అసలు సెంట్రల్ నుంచి కూడా ఇప్పటి వరకు రాలేవు చాలా మట్టుకు. కాబట్టి సో రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మట్టుకు అప్లికేషన్స్ రావచ్చు, చాలా మంది యువత దీనికి అప్లై చేసుకోవచ్చు అనే ఆలోచనతోని దాదాపు 5 లక్షల మందికి ఇద్దామని 6,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. సో ఇవన్నీ చేస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇదిగో 1 of the 6 గ్యారంటీస్ లో ఒక స్కీమ్ కాబట్టి. సో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటుంటే చాలా గొప్పలు ఉన్నాయి కదా కాంగ్రెస్ పార్టీవి. సో ఇవన్నీ కూడా యువతకు దక్కబోతున్న ఒక మేజర్ అవకాశం కాబట్టి మీరందరూ కూడా అప్లై చేసుకోండి. తెలంగాణలో అన్ఎంప్లాయ్మెంట్, ఇప్పుడు మీరు ఒక్కరు బిజినెస్ చేసుకుంటే ఇంకొక ఇద్దరు కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కాబట్టి తెలంగాణలో అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిద్దామనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉంది. అదే ఉద్దేశంలో మీరు కూడా భాగమై సబ్సిడీని తీసుకోండి. ప్రభుత్వం ఇస్తున్న మీ పైసల్ని మీరే తీసుకొని జాబ్ ఆర్ ఎల్స్ బిజినెస్ ఏదైనా చేసుకోండి. సో మీ ద్వారా ఇంకొక ఇద్దరు ఉపాధి వచ్చేటట్టు చూసుకోండి. సో ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. సో అందరూ అప్లై చేసుకోండి.